హాయ్ పిల్లలు, మీకు ఈరోజు ఒక చిట్టి కథ చెప్పడానికి వచ్చాను. కథ పేరేంటంటే కుందేలు ఉపాయం. ఇది నేను వ్రాసిన కథ. బాలచలిమిలో ప్రచురించారు. ఇప్పుడు కథకి వెళ్ళిపోదామా? కుందేళ్ళు, ఎలుకలు, ఉడతలు ఒక్కటిగా బాధగా మాట్లాడుకుంటున్నాయి. ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఆకాశంలో ఉన్న గ్రద్ద భూమిపైన మాలాంటి వాళ్ళని పసిగట్టి వేగంగా వచ్చి చంపి తింటుంది. ఆ గ్రద్దకు ఉన్న కళ్ళు లాగానే మన కళ్ళు ఉన్నాయి. మనకు కొంచెం దూరం తర్వాత కనపడడం లేదు అంది కుందేలు. మేము ఊహించని విధంగా మెరుపు వేగంతో వచ్చి మా వాళ్ళని ఎత్తుకెళ్తుంది. ఎలా తప్పించుకోవాలి చెప్పు అని బాధగా అంది ఎలుక. ఎక్కడో అడవి నుంచి వచ్చిందంట ఈ గద్ద. ఈ ఒక్క గద్ద నుండి మనం ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు అంది ఉడత. ఆ గ్రద్ద నుండి మిమ్మల్ని కాపాడడానికి నాకు ఒక మంచి ఆలోచన ఉంది అంది వృద్ధ కుందేలు. అలాగా, వెంటనే చెప్పండి అంటూ అక్కడున్న కుందేళ్ళు, ఉడతలు, ఎలుకలు గట్టిగా అడిగేస్తుంది. నేను కోతి సహాయం అడిగాను. ఈ విషయంలో మనకు తప్పకుండా సహాయం చేస్తుంది. తొందరలో మీ సమస్యకు పరిష్కారం అవుతుంది అంటుంది కుందేలు. ఆ కుందేలు చెప్పిన విధంగా కోతి పట్టణానికి వెళ్ళి ఒక స్మార్ట్ ఫోన్ దొంగలించి గద్దకు తీసుకుని ఇచ్చింది. ఇక ఆ గ్రద్ద వీడియో గేమ్స్కు బానిసయ్యి ఎప్పుడు చూడటం వల్ల కంటి చూపు దెబ్బతినింది. కంటి చూపు దెబ్బతినడంతో మునుపట్లాగా చూడలేకపోవడంతో ఆహారాన్ని పొందలేకపోయింది. దీనికి అంతటికీ కారణం ఈ స్మార్ట్ ఫోన్ అని గ్రహించి కోపంతో ఆ ఫోన్ అక్కడే పడవేసి హిమాలయ ప్రాంత పడవికి వెళ్ళిపోయింది ఆ గ్రద్ద. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతటి ప్రమాదమో తెలుసుకున్న ఆ జంతువులు వీడియో గేమ్స్ చూడటానికి ప్రయత్నించలేదు. కానీ తమను కాపాడిన ఆ స్మార్ట్ ఫోన్ను దేవుడిలాగా భావించి పూజించసాగాయి. ఇదర్రా కథ. పిల్లలు, మీరు కూడా సెల్ ఫోన్ వీడియో గేమ్స్ చూడడం మానుకోండి. హాయిగా బయట ఆడుకోండి. మీకు ఈ కథ నచ్చిందంటే నేను సంతోషిస్తాను. లేదంటే ఎప్పటిలా మీ సమయాన్ని వృధా చేసినందుకు నేను సారీ చెప్తాను. మరలా ఇంకో కథలో కలుసుకుందామా? బాయ్.